అక్క తలుపుతీ అక్క. ఏమి ఈరోజు ఏమి గొంతేమి అంత నెమ్మదిగా వస్తుంది? రోజు అక్క అక్క అని గట్టిగా వస్తావు, పిలుచుకుంటూను గట్టి పిలుచుకుంటూ. ఏం లేదు అక్క. చెప్పు, ఏమి మొహం ఏం అలాగ ఉంది? మొహం పొగ్గిపోయినట్టుంది, కళ్ళు ఉబ్బునట్టున్నాయి, ఏడ్చినట్టున్నాయి ఏంటి కళ్ళు? ఏం లేదు అక్క. చెప్పే, ఊరించుకుంటావు ఎందుకు? చెప్పు, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అది కాదక్క, మా ఆయనకి నాకు గొడవ అయిందక్క. మీకు ఇంకేం పని పాటు ఉండదా? రోజు గొడవ ఆడుకోవడమేనా? అది కాదక్క, నన్ను చాలా తిట్టాడక్క మా ఆయన. ఎందుకు తిట్టాడు? ఏమైంది? ఏం చేసావు? నువ్వు ఏదో అదో పని చేసి ఉంటావు. అది కాదక్క, నువ్వు కూడా అలాగ అంటావు ఏంటక్క? నాకు ఇంకా ఏడుపు వచ్చేస్తుందక్క. చెప్పులే అఘోరించావు కానీ ఏం చెప్పు, ఏమైంది? అవును, నిన్న ఫంక్షన్కి అయితే వెళ్తున్నారు కదా, మరి ఈ మధ్యలో ఎక్కడ గొడవ అయిపోయింది మీకు? అదే అక్క, ఫంక్షన్ కూడా వెళ్ళలేదు అక్క గొడవ వల్ల. ఎందుకు గొడవ ఎందుకు? కాదక్క, నేను మొన్న చీర కొనుక్కున్నాను కదా అక్క, దానికి బ్లౌజు కుట్టించడానికి ఇస్తే ఆ టైలర్ ఏమో కొంచెం డీప్ నెక్ పెట్టాడక్క. డీప్ నెక్ పెట్టాడా? నువ్వు పెట్టమని చెప్తే పెట్టాడా? అంటే నేను చెప్పాను కొంచెం కిందకి పెట్టమని, ఆడ ఇంకా ఎక్కువ పెట్టాడు అక్క. సూది మాటలు చెప్పకే, నువ్వు చెప్పు ఉంటావు డీప్ పెట్టమనేసి. ఈ మధ్య నీకు కొంచెం సోకు ఎక్కువ అవుతుంది కదా. నువ్వు కూడా అలా అనుకోక్క, నేనే చెప్పానక్క. ఎప్పుడైతే ఏమైంది? ఆ బ్లౌజ్ వేసుకుంటే నేను ఫంక్షన్కి తీసుకెళ్ళను, ఎక్కడికి తీసుకెళ్ళను కోప్పడిపోయి నన్ను రకరకాలుగా తిట్టాడక్క మా ఆయన. మరి తిట్టరా అంత డీప్ అయిపోతే? నువ్వు రోజు ఎలా వేసుకుంటావు అలా వేసుకోవాలి. ఏదో చిన్న తేడా అంటే ఓకే, కానీ మొత్తం అంత కింద వరకు డీప్ వేసుకుంటే ఎవరైనా ఒప్పుకుంటారు? అలాగా బాగుంటుంది అసలు అలాగా? అందుకే కదా అక్క నీ దగ్గరకు వచ్చి మళ్ళీ నువ్వు కూడా తిడతావేంటక్క? అక్కడ మా ఆయన తిట్టి ఇక్కడ నువ్వు తిట్టి ఏంటక్క నా జీవితం? వద్దు అంత యాక్టింగ్ చేయకు. నువ్వు ఇలా చిన్నదానికి పెద్దదానికి ఏడ్చుకుంటూ కూర్చుంటే నీ పిల్లలకి ఎవరు ధైర్యం చెప్తారే? నువ్వే ఇలా ఏడ్చుకుంటూ కూర్చుంటే. మగవాళ్ళు అంటే బయట బోల్డ్ పనులు చేసుకుని వస్తారు, వాళ్ళకి అంత ఓపిక ఉండదు. ఆయన దీనిలో తప్పేం లేదు కదా, అలా కుట్టించుకోవద్దని చెప్పాడు. ఓకే అండి, నెక్స్ట్ నుంచి అలా చేయనంటే అంటే అయిపోయింది కదా, నువ్వెందుకు గొడవ ఆడడం? అదేంటక్క అలా ఏం చెప్తే అలా మనం వినాలేంటక్క? వినకపోతే తనుకుంటావా? దీన్ని తప్పులేదనుకో, ఓకే నువ్వు చెప్పొచ్చు. సో అది అంత కరెక్ట్గా నీకు అనిపించింది? నీ పోనీ నీకు కరెక్ట్గా ఉందా? నాకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉందక్క వేసుకోవడానికి. అంటే మరి నువ్వు అది కరెక్ట్ కాదనే కదా, మీ ఇంట్లో అది కరెక్ట్ కాదనే కదా. అందుకే అక్క ఏదైనా చెయ్యక్క. ఓకే, దానికి ఎందుకు అంత హడావిడి చేసాడు? ఆ బ్లౌజ్ పీసుకి బ్లౌజ్లో హ్యాండ్ బ్లూ కలర్ ఉంది కదా, ఆ క్లాత్ అక్కడ ఉంటుంది కదా, తీసుకొని వస్తే ఇగో కట్ చేసేసి ఇలా వేసుకుంటే సరిపోతుంది మనకి. అందుకే కదా అక్క నీ దగ్గరకు వచ్చాను. నువ్వు ఎన్ని తిట్లు తిట్టినా అందుకే నీ దగ్గరికి కదా అక్క మళ్ళీ వస్తాను నేను. అబ్బా, ఈ మాటలకి ఏం తక్కువ లేదమ్మా అమ్మగారికి. చూడు అగా సేమ్ క్లాత్ చూడేసాను, అదే కలర్ వేస్తే నీకు సారీలో కూడా ఇదే కలర్ అనుకుంటా కదా వచ్చింది. ఆ రోజు మన ఇద్దరు వెళ్ళి తీసుకున్నాం, ఆ సారీ కదా ఇది. అవునక్క, అదే అక్క. పోలే ఇంక ఏడు పాపు చాలు ఇంకా. చూడు వేసాను కదా, బాగానే ఉంది ఇంకా. థ్యాంక్ యూ అక్క. నువ్వు లేకపోతే ఇంక ఈ బ్లౌజ్ నేను వేసుకోవడమే ఉండదు అక్క, నువ్వు చేయకపోతే. వద్దులే, థ్యాంక్ యూ వద్దులే, కానీ నెక్స్ట్ నుంచి కొంచెం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కుట్టించుకో. లేదంటే నేర్చుకో, నేను నేర్పిస్తాను, చక్కగా నువ్వే కుట్టుకుందు కానీ. ఓకేనా? ఓకే అక్క, నన్ను కాపాడేవక్క. ఓకే ఓకే, బాయ్.